కాళేశ్వరంపై పెట్టిన డబ్బులు వృధా అయ్యాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం తక్కువ వడ్డీకి దీర్ఘకాలంలో చెల్లించేలా అప్పు తెస్తారు. కానీ గత ప్రభుత్వం తక్కువ కాలంలోనే చెల్లించేలా 11-12% వడ్డీకి అప్పు తెచ్చిందని అన్నారు. కేవలం ఇరిగేషన్ శాఖకు తీసుకున్న అప్పులపై ఏడాదికి 16,000 కోట్లు వడ్డీ చెల్లించాల్సి వచ్చిందన్నారు మంత్రి. లో ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొని ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడతారు. మరి వాళ్ళ కక్కుర్తో కమిషన్ల కక్కుర్తో మరొకటి నాకు తెలియదు కానీ అసమర్థతను అహంకారము భారతదేశంలో అతి కాస్ట్లీ లోన్స్ ఏనాడు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులకి అంత కాస్ట్లీ అంత ఖరీదైన రుణాలు ఎవరు తీసుకురాలే. 11-12% ఇంట్రెస్ట్ మరి షార్ట్ టర్మ్ రీపేమెంట్ పెట్టి వాళ్ళు లోన్స్ తీసుకొచ్చి వాళ్ళు మనందరినీ తాకట్టు పెట్టి మన పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కడితే అది కుప్పకూలిపోయింది. సంవత్సరానికి వాళ్ళు ఇరిగేషన్ శాఖకి తీసుకున్న లోన్స్కే ఓన్లీ ఇరిగేషన్ శాఖకి లోన్స్ మనం తాకట్టు పెట్టి తీసుకున్న లోన్స్ కి మనం 16,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది.